ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వస్తుందన్న ఆశపడ్డ ప్రజలకు నిరాశ తప్పలేదు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో కాసిం స్వామి పీర్ల పండుగ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ అలీ, మండల పార్టీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్లు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫ్లెక్సీలను భారీగా వేయించారు. అంతేకాకుండా ఆమెను స్వయంగా ఇటీవల కలిసి పీర్ల పండుగకు ఆహ్వానించారు. వైఎస్ షర్మిల పీర్ల పండుగకు హాజరవుతారని ఆశపడ్డ వారికి వ్యక్తిగత కారణాలతో ఆమె హాజరు కాకపోవడంతో నిరాశపడ్డారు. తుమ్మల చెరువు గ్రామంలో జరిగే పీర్ల పండుగకు వందల వేల సంవత్సరాల చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. గ్రామస్తులందరూ పీర్ల పండుగ సందర్భంగా కాసిం స్వామి పీర్లకు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. పీర్ల పండుగ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్ అలీ, షేక్ హుస్సేన్ తెలిపారు. భవిష్యత్తులో షర్మిల తమ గ్రామానికి తప్పక వస్తుందని వారు అన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుండి వచ్చినటువంటి భక్తులకు మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక్కడ ఈ పీర్ల పండుగ గురించి దాదాపు ఈ పీర్ల పండుగకు ఒక ప్రాముఖ్యత ఉంది. కుతుబ్ షాహీల కాలం నుంచి ఈ పీర్ల పండుగ అనేది ఎంతో వైభవంగా జరుగుతుంది. మన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు మరియు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులకు మరియు గ్రామ ప్రజలకు మా తరపున మనస్ఫూర్తిగా వాళ్లకు ఈ పండుగ యొక్క శుభాకాంక్షలు. తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ మరియు తర్లువాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్ గారు, మేము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిని మా తుమ్మల చెరువు గ్రామాన్ని పీర్ల పండుగ సందర్భంగా వాళ్లకు మేము ఆహ్వానించడం జరిగింది. మేడం గారు కొన్ని కారణాల వల్ల పండుగకు రాలేకపోతున్నారు. రానున్న భవిష్యత్తులో మేడం గారిని మళ్ళా మా గ్రామానికి రావాలని మా తరపున మా గ్రామం వాళ్ళ తరపున మేడం గారిని మళ్ళా వచ్చే సంవత్సరం కూడా మేడం గారిని పండుగ తరపున ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ మన ఆధ్వర్యంలో ఒక దశాబ్దం తర్వాత ఈ మా ఊరిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు కానీ తర్వాత ప్రజల్లో ఒక ఉత్సాహం లాగా ఈరోజు మనం వాతావరణాన్ని చూస్తున్నాము. మా గ్రామ ప్రజలకు, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు మేము చెప్పేది ఒకటే, ఏంటంటే మేడం గారు రాలేదని మనసులో బాధపడాల్సిన అవసరం లేదు. మరలా మేడం గారిని మనం ఆహ్వానించడం జరుగుతుంది. మేడం గారు తప్పకుండా మా యొక్క విన్నపాన్ని ఆలోచించి తప్పకుండా మా గ్రామాన్ని సందర్శిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తరువాత ఇక్కడ వచ్చినటువంటి అన్ని ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుతున్నాను.